హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు ది ఏంజెల్. ఈరోజు మీకు హైదరాబాద్ స్పెషల్ కద్దుకా కీర్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. అదేనండి, తెలుగులో సోరకాయ పాయసం. టేస్ట్ చాలా బాగుంటుంది. దీని టేస్ట్ కనుక ఒక్కసారి చూశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి, అంత బాగుంటుంది. మనం రెగ్యులర్గా పాయసం చేసుకుంటూ ఉంటాం కదండి. రెగ్యులర్ పాయసం కంటే ఒక్కసారి ఈ సోరకాయ పాయసం చేసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం ఈ కీర్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇటువంటి టేస్టీ అండ్ హెల్దీ అయిన కద్దుకా కీర్ని ఏ విధంగా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ లేతగా ఉన్న సోరకాయని తీసుకున్నానండి. సోరకాయ లేతగా ఉన్నది తీసుకుంటే మనకు కద్దుకా కీర్ టేస్టీగా వస్తుంది. సోరకాయ పొట్టంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టంతా తీసేసిన తర్వాత దానిని మధ్యలోకి కట్ చేసుకోండి. ఇక్కడ మనకు వైట్ లేయర్ ఉంది కదా, ఇందులో గింజలు ఉంటాయి. సో ఈ లేయర్ మొత్తం తీసేసేయాలి. ఇలా గింజలున్న లేయర్ని మొత్తం తీసేసిన తర్వాత సోరకాయని ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని తురుముకోవాలి. సో చూడండి, ఈ విధంగా సన్నగా తురుముకున్నట్లయితే కీర్ చేసినప్పుడు చూడడానికైనా తినడానికైనా బాగుంటుంది. ఇలా మొత్తం సోరకాయ ముక్కలను తురిమి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి కొన్ని నీళ్ళని తీసుకోండి. సోరకాయ తురుమును ఈ నీళ్ళల్లోకి వేసుకోవాలి. కొంచెం ఈ విధంగా కడిగినట్లు చేసుకుంటూ ఈ సోరకాయ తురుములో ఉన్న నీళ్ళను కూడా ఈ విధంగా ఒత్తుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఈ విధంగా కడగడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం కీర్ చేసుకున్నప్పుడు సోరకాయ చేదుగా రాకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు నచ్చలేకపోతే అలాగే వేసుకున్నా సరే డైరెక్ట్గా. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, పిస్తా వేశాను. డ్రై ఫ్రూట్స్ని కాస్త వేయించుకోండి. దోరగా వేయించుకుంటే బాగుంటాయండి టేస్ట్. ఇలా వీడియోలు చూపించినట్లు ఇలా దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లోకి సోరకాయ తురుమును వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సోరకాయ తురుమును కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ సోరకాయ తురుముని ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల కీర్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానండి, సోరకాయ తురుము అనేది సాఫ్ట్గా రావడానికి కోసము. మనకి ఈ వాటర్లో ఉడికిపోతుందండి సోరకాయ. సో ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే జరగాలండి. సో ఇట్లా ఫ్రై అయిపోయింది కదండి, దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ చిక్కటి పాలు తీసుకోవడం వల్ల టేస్టీ అండ్ లూజ్గా కాకుండా కీర్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెను పెట్టుకున్నానండి. ఎందుకంటే పాలు వేడి చేసిన గిన్నెలో సరిపోదండి నాకు కీర్ చేయడము. సో ఈ పాలన్నీ వేరే గిన్నెలోకి వేసేసుకున్నాను. ఈ పాలల్లోకి నానబెట్టిన సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ సగ్గు బియ్యాన్ని అరగంట సేపు నీళ్ళలో నానబెట్టిన తర్వాతనే మనం ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత సోరకాయ తురుమును కూడా వేసి కలుపుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ సోరకాయ తురుమును కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అది ఉడికే లోపల ఇక డ్రై ఫ్రూట్స్, ఇలాచీని పౌడర్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఈ పౌడర్ వేయడం వల్ల చాలా బాగుంటుందండి కీర్, టేస్ట్గా వస్తుంది. సో చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మనం కలుపుతూ ఉండాలండి. చుట్టూ పాలది అంటు కట్టుకుంటూ ఉంటుంది కదా, ఆ అంటు మొత్తం మధ్యలోకి వేసుకుంటూ పాలల్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో చూడండి, ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీకు అవసరం ఉంటే 1/2 కప్ వరకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసి మిల్క్ వేసేసి కలుపుతున్నానండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆలోపు మనము కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ని పాలల్లో వేసుకొని ఉండలే కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కీర్ ఇట్లా అవుతుంది కదండి, ఇందులోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు మనము సోరకాయ తురుముని తీసుకున్నాము. మనం 1/2 కప్ వరకు సగ్గుబియ్యం తీసేసుకున్నాం కదండి. సో అందులోకి 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. సో ఇలా మొత్తం చక్కెర కరిగే విధంగా కలుపుకోవాలి. అందులోకి మనం కస్టర్డ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కస్టర్డ్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ దగ్గర మీరు పచ్చికోవని కూడా వేసుకోవచ్చండి. పచ్చికోవ లేకపోతే మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకోవాలి.
ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సైడ్స్కి అట్టు కడుతూ ఉంటుంది కదా, ఈ సైడ్స్ మొత్తం తీసుకుంటూ ఆ పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బాదం, కాజు, పిస్తా పౌడర్ని, ఇలాచి పౌడర్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. చూడండి మన కీర్ అనేది రెడీ అయిపోతుంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది కీర్. ఇలా ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. ఇలా కలర్ వేసేసుకొని ఇట్లా 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా ఇలా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకున్నామో మనం కీర్ని. నేను ఇక్కడ కీర్ చల్లగా కావడం కోసం వేరొక బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఈ కీర్ చల్లైన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. 2 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి అవుతుంది కదా. నేను ఇక్కడైతే బయటనే పెట్టాను. 2 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీస్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ప్లీజ్ అండి, మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను కోరుకునేది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉందనుకోండి, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.